ప్రైజ్ లేడండి. బాగున్నారా? ఇదని దేవుని అర్థం చూసుకుందాం. చిన్న విషయం అండి. కరములెత్తి ప్రార్థించగా పరమ తండ్రి కవిలించును. స్వరములెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ఈ దిన వాగ్దానం చూసుకుందామండి. యెషయా 35వ అధ్యాయము 10వ వచనం చూసుకుందామండి. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకి తిరిగి వచ్చెదరు అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ ప్రార్థనలో ఈ విషయంలో కూడా పాటలు ఒక భాగమై ఉన్నది. పాటలు కూడా ముఖ్యమైనవి దేవునికి. అందుకని ఇక్కడ చెప్తున్నారు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకి తిరిగి వచ్చెదరు. వారి తలల మీద నిత్యము ఆనందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. పాటలు పాడుకుంటా సియోనుకి. సియోనులో మన దేవుడు అక్కడ ఉంటాడు కాబట్టి ఆయన ముఖ దర్శనం చేయటానికి వారు సియోనుకి తిరిగి వచ్చెదరు అని చెప్తున్నారు. దుఃఖమును నిష్ఠూర్పును ఎగిరిపోవును. అక్కడ సంతోషమే ఉంటుందంట. దుఃఖము నిష్ఠూర్పు అక్కడ ఉండదు. ఎందుకంటే ఆయన ఎదుట మనం నిలబడుతున్నాం కాబట్టి మన ప్రభు కాడ సంతోషమే, నిత్యము సంతోషము ఆనందం ఆయన కాడ ఉంటుంది కాబట్టి ఇక మనకు దుఃఖము ఉండదు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, విమోచించిన వారు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకి తిరిగి వచ్చుదురు. ఈ దినం వాగ్దానం అండి. ఇది మరి పాటలు పాడాలి, దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, మయంపరచాలి. వీటిలో పాటలు కూడా ఒక భాగమై ఉన్నదండి. మరి ఈ దినం వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, నాయన నీ వందనాలు. పాటలతో నిన్ను ఆరాధించాలి, నిన్ను మహిమపరచాలి దేవా. నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీదకు దించి మమ్మల్ని బలపరిచి నీ రాకడకు ఆయత్తపరచమని, ఈ చిన్న ప్రార్థనని పరలోకానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను అడిగి వేడుకుంటున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.